పి సజ్జనార్ను సింగర్ మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని సిపికి మంగ్లీ ఫిర్యాదు చేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ను సింగర్ మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని సిపికి మంగ్లీ ఫిర్యాదు చేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ను సింగర్ మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాడని సిపికి మంగ్లీ ఫిర్యాదు చేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరింది మంగ్లీ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, హైదరాబాద్ సిపి సజ్జనార్ను సింగర్ మంగ్లీ కలిసినట్టు తెలుస్తోంది. 3 రోజుల నుంచి కూడా సింగర్ మంగ్లీపై అటు న్యాయవాది సుబ్బారావు చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై ఈరోజు కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ని కలిసి వినతి పత్రం అందించింది మంగ్లీ. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా పాల్పడుతున్నటువంటి న్యాయవాది సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా, అంటే ఆధారాలు ఉండి ఎవిడెన్స్ ఉండి తనని బ్లేమ్ చేస్తున్నాడని కాకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, నిరాధారమైనటువంటి ఆధారాలు లేకుండా అతను చేస్తున్నటువంటి యొక్క అసత్య ప్రచారం వల్ల తన పరువు ప్రతిష్టలు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలంటూ కూడా మంగ్లీ అనేక అంశాలపై కూడా ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా మంగ్లీ కంప్లీట్ కూడా చేసింది. నిన్న మనం చూసాం, ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మళ్ళీ న్యాయవాది సుబ్బారావు వచ్చిన తర్వాత అతనికి మద్యం టెస్ట్ను కూడా, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ను కూడా నిన్న పోలీసులు నిర్వహించారు. ఆ తర్వాత నిన్న 27% అతనికి